ఏంటమ్మా మనల్ని ఇంత లేటు? మీకోసం ఎదురు చూస్తున్నాం. సారీ డాడ్, నేను ఒక కేసు గురించి ఆలోచిస్తూ అలాగే ఉండిపోయాను. సారీ ఫర్ ద డిలే. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. బావగారు, మీరు డాక్టర్ కదా, దేనికి సంబంధించిన ట్రీట్మెంట్ చేస్తారు? ఎంబీబీఎస్ డీజీఓ చేశాను, గైనకాలజీ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని. అబ్బో, అవునా? డబ్బులు బాగా దండిగా వస్తాయి కదా? డబ్బు రాదని చెప్పలేను గాని నేను డబ్బు కోసం మాత్రమే నా హాస్పిటల్ నడపడం లేదు. నా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటే తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలి. వాళ్ళు బాగుంటే అదే చాలు. అదే నా వృత్తిలో నాకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఓ, చాలా మంది పేదవాళ్ళకి డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తారు. ఎందుకండి అంటే దేవుడు నన్ను డాక్టర్ని చేసింది సాయం చేయమని, బిజినెస్ చేయమని కాదు అంటారు. నిజంగా మీరు చాలా గ్రేట్ బావగారు. మీలాంటి వాళ్ళతో సంబంధం కలుపుకోవడం మాకు గర్వంగా ఉంది. వాళ్ళతో సంబంధం కలుపుకునేది వాళ్ళ గొప్పతనం చూసి కాదు ధనా. మనం ఆయనకు రుణపడి ఉన్నాం. ఆయన నీ ప్రాణాలు కాపాడాడు. అప్పుడు ఆయన చేసిన హెల్పే ఇప్పుడు మన రెండు కుటుంబాలు ఒకటవ్వడానికి ఒక ముఖ్య కారణం. ఓకే ఓకే ఓకే, ఇంకా కబుర్లు చాలు. పార్టీ బాగా డల్ గా నడుస్తోంది. జోష్ కావాలి, ఎనర్జీ కావాలి. చంద్రమోహన్ మావయ్య, మ్యూజిక్ స్టార్ట్ చేయండి. ఓకే బావగారు, కమాన్ లెట్స్ డాన్స్. నో రైట్స్ ఓకే. కమాన్ బావగారు, కమాన్. యా, మ్యూజిక్. DJ టిల్లు పెరు విన్ని స్టైల్ వెరు సోకే మోహిత తిరు కొట్టది తిన్ మార DJ టిల్లు బట్టు బట్టు DJ టిల్లు బట్టు వెచ్చర పెంచి కొట్టు బాక్సులు వల్గేట. మనోజ్, అరే మనోజ్, బావగారితో డాన్స్ చేయాల్సింది నువ్వు కాదు, తను. ఓ సిస్టర్, హీస్ ఆల్ యువర్స్. ఈ రోజు బావగారితో నువ్వు కలిసి డాన్స్ చేస్తే ఆ సెలబ్రేషన్ వేరు. వెళ్ళమ్మా. చంద్రమోహన్ మావయ్య, మ్యూజిక్ ఓకేనా? రెడీ 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 రెడీ. స్టార్ట్. చిటపట చిందేస్తుంది, అటు ఇటు దూకేస్తుంది, సతమతమైపోతుంది వయసు. చిన్ని 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 ఆశలు ఏవేవో గిచ్చి 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 గిచ్చిపోతున్నాయే. చిట్టి 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 ఊసులు ఇంకేవో గుచ్చి గుచ్చి చంపేస్తున్నాయే. నువ్వు నాతోనే ఉన్నట్టు, నా నీడవైనట్టు, నన్నే చూస్తున్నట్టు ఊహలు. నువ్వు నా ఊపిరైనట్టు, నా లోపలున్నట్టు, ఏదో చెబుతున్నట్టు ఏవో కలదు. తాతయ్య, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. మా నాన్న డాక్టరే కాదు, చాలా మంచి డాన్సర్ కూడా. నిజమా? చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్, తెలుసా? అమ్మా ప్రియాంక. లేదు డాడ్, మీరు డాన్స్ చేయాల్సిందే. ఏంటమ్మా బావగారు, వెళ్ళండి వెళ్ళండి బావగారు, వెళ్ళండమ్మా, మీరు కూడా వెళ్ళండి. ఏంటి ప్రియాంక, నువ్వు కూడా? చేయాలి. మామ్, డాడ్.
వెరీ గుడ్ డాడ్ అండ్ మామ్. బావగారు సూపర్ గా చేశారు. తాతయ్య మా ఫ్యామిలీ మొత్తం డాన్స్ చేశాం. మీలో గౌతమ్ సార్ తప్ప ఎవరూ డాన్స్ చేయలేదు. కమలా ఆంటీ, పద్మ ఆంటీ, మృణాలిని ఆంటీ, కమాన్ డాన్స్. చూడమ్మా ప్రియాంక, ఈ ఇంట్లో ఆడవాళ్ళు వంటింటికే పరిమితం. అంతేకాని ఇలా డాన్స్ చేయడం, బయటకొచ్చి మగవాళ్ళు చేసే పనుల్లో తగుదునమ్మా అంటూ తలదూర్చడాలు మా ఇంటా వంట లేదు. అలా చేస్తే మా పరువేం కావాలి, మా ప్రతిష్ట ఏం కావాలి? ఏంటన్నా కరెక్ట్ గానే చెప్పానా? ఇదేంటి తాతయ్య, చిన్న మావయ్య ఇంత అవుట్డేటెడ్ గా మాట్లాడుతున్నారు? ఈ రోజుల్లో కూడా ఆడవాళ్లు వంటగదికే పరిమితం అంటున్నారేంటి? చిన్న మావయ్య మీ కొడుకు అయ్యుండు కూడా మీ అంత ట్రెండీగా లేరు తాతయ్య. ఇలాంటి మైండ్ సెట్ తో ఉంటే మావయ్యని తీసుకెళ్లి మ్యూజియంలో పెట్టాల్సింది. మీరు చూడండి ఎంత పోష్ గా ట్రెండీగా బిహేవ్ చేస్తున్నారు. చూడండి మావయ్య, మీకు ఇష్టం లేకపోతే డాన్స్ చేయడం మానేయండి. అంతేగాని ఆడవాళ్ళని చులకన చేసి మాట్లాడొద్దు. ఇంట్లో లేడీస్ కి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో తాతయ్య గారిని చూసి కొంచెమైనా నేర్చుకోండి. ఏంటి, ఆయన చూసి నేర్చుకోవాలా? అవును. అత్తయ్య రండి. అయ్యో అది కాదు ప్రియాంక. ఆంటీ రండి, ఆంటీ రండి. చిన్నత్తయ్య మీరు కూడా రండి. మావయ్య సాంగ్ పెట్టండి. ఓకే. వారి దేవుడో దేవుడో ఏ పిల్లగాడే, మిల్లీమీటర్ అయినా వదలకుండా దిల్లో నిండినాడే. కళ్ళల్లోన కత్తుల్లోన తీవ్రవాదిలా, మాటల్లోన మత్తుల్లోన మంత్రవాదిలా, పరేషాను చేస్తున్నాడిలా. పట్టుకో ఓకే తాతయ్య, మరి మేము బయలుదేరుతాము. అలాగేనమ్మా. అందరికీ బాయ్.
ఎలాగో బయటికి వెళ్ళారు, అక్కడే ఉండొచ్చు కదా. పోనీ వచ్చిన వాళ్ళైనా కరెక్ట్గా వాళ్ళు బయటకు వెళ్తున్న టైంలోనే రావాలనా? ఒక టైం సెన్స్ లేదు, కామన్ సెన్స్ లేదు. వాళ్ళు ఇక్కడే ఉన్నారని తెలుసు కదా, కనీసం వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళేంత వరకైనా సరే బయట తగలబడి ఒక పక్క నుండి రావచ్చు కదా. నేను వేరే ఆలోచనలో ఉండి సరిగ్గా గమనించలేదు సార్. నువ్వు గమనిస్తే ఆశ్చర్యం గాని గమనించకపోతే ఆశ్చర్యమేముంది? ఎప్పుడు అవకాశం వస్తుందా నా పరువు తీద్దామా అని చూస్తుంటావు. మళ్ళీ ఏమన్నా అంటే చాలు పౌరుషాలు పొడుచుకొస్తాయి, కోర్టుకు వెళతావు. తాతయ్య, ఇంత చిన్న విషయానికే మీరలా మాట్లాడడం. గౌతమ్, నువ్వు సైలెంట్గా ఉండు. గౌతమ్, చిచి, పదండి. సార్, రమ్మని పిలిచారంట. మోహన్, ఏంటి నువ్వు చేసిన పని? ఆ సుమిత్ర వాళ్ళని ఎందుకు కలిసావు? వాళ్ళు బాధలో ఉన్నారని పాపం పరామర్శించాలని కలిశాను సార్. పరామర్శించడానికి కలిసిన వాడివి పరామర్శించి రావాలి, అంతేకాని అప్పుడప్పుడు హాస్పిటల్ అలా జరుగుతుంటాయి చూసి చూడనట్టు పోవాలని ఎందుకు చెప్పావు? అంటే పదే పదే మన హాస్పిటల్ని మిమ్మల్ని తప్పుగా అంటున్నారు. అందుకని వాళ్ళకి నచ్చ చెప్పడానికి ఏ హాస్పిటల్లోనైనా ఇలాంటివి జరుగుతాయి, ఎలాంటి పొరపాటు జరగకుండా ఉండడానికి మేమేమైనా దేవుళ్ళవా అన్నట్టుగా మాట్లాడాను సార్. దేవుళ్ళమే. డాక్టర్స్ ని దేవుళ్ళలాగే చూస్తారు. పొరపాట్లు ఎక్కడైనా జరుగుతాయంటే ఏంటి అర్థం? మన హాస్పిటల్లో పొరపాటు జరగడం ఎక్కడైనా చూసావా? లేదు మేడం. మరెందుకు అలా చెప్పావు? అసలు నువ్వు వాళ్ళని కలవాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళేమైనా నీ చుట్టాలా, నీ ఫ్రెండ్సా? అమ్మా ప్రియాంక, మీరాగన్నానా? నువ్వు చెప్పు, అసలు పని కట్టుకొని వాళ్ళని కలవాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను తప్పుడు ఉద్దేశంతో కలవలేదు మేడం. సార్ ఎంత మంచివారో నాకు తెలుసు. దిక్కుతోచని స్థితిలో ఉన్న నాకు ఉద్యోగం ఇచ్చి నా జీవితాన్ని నిలబెట్టారు. అలాంటిది దేవుళ్లాంటి ఆయన్ని అందరి ముందు అరుస్తూ నిందలు వేస్తూ అవమానిస్తూ ఉంటే చూసి తట్టుకోలేకపోయాను. మా డాక్టర్ గారు మీరనుకున్న లాంటి వారు కాదు, ఆయన చాలా మంచివారు, మీకు మళ్ళీ ఫ్రీగా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేస్తారని చెప్పడానికి కలిశాను. సార్ మంచితనం గురించి చెప్తున్న సందర్భంలో పొరపాట్లు జరగని హాస్పిటల్స్ ఉంటాయని నోరు జారాను తప్ప నాకు ఎలాంటి తప్పుడు ఉద్దేశం లేదు మేడం. నన్ను క్షమించండి. మీ కాలు కింద చెప్పులాంటి వాణ్ణి, మీ ఉప్పు తింటూ మీకు అన్యాయం ఎలా చేస్తాను మేడం? అయినా ఇలాంటివి ఏమైనా చేసేటప్పుడు కనీసం మాకు చెప్పాలి కదా. నీ నిర్ణయాలు నువ్వు తీసుకోవడమేనా? దీనివల్ల ఎంత పెద్ద ఇష్యూ అవుతుందో నీకు తెలుసా? సారీ సార్. చేయాల్సిందంతా చేసేసి సారీ అండ్ సారీ. మనోజ్ ఏదో తెలియక చేశానంటున్నాడు కదా, వదిలేసి. మళ్ళీ ఇలా చేసినట్టు తెలిసిందా ఊరుకునేది లేదు. జాగ్రత్త, వెళ్ళ. హలో. హలో మేడం, నేను మోహన్ని మాట్లాడుతున్నాను మేడం. చెప్పు, ఏంటి విషయం? నేను సుమిత్ర వాళ్ళని కలిసిన సంగతి మా సార్కి తెలిసిపోయింది మేడం. ఈ విషయం ఒకసారి మందాకిని మేడం గారికి కూడా చెప్పండి. సరే, నేను చెప్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇకపై నువ్వు ఏ ఎక్స్ట్రాలు చేయకుండా నేను చెప్పే వరకు ఏ పని చేయకు. అర్థమైందా? సరే మేడం.
రాజు గారు రిపోర్ట్స్ ఎక్కడ పెట్టారు? సార్ ఇదిగోండి సార్ ఆ రిపోర్ట్స్. ఇవి కాదు రాజు గారు, ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఎక్కడ పెట్టారు? సార్ నేను ఇక్కడే పెట్టాను సార్. ఇక్కడే పెడితే మరి కనిపించడం లేదు. అదే నాకు అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు అర్జెంట్ గా రిపోర్ట్స్ కావాలంటున్నారు, అవేమో కనిపించట్లేదు. సార్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం సార్. ఒక ఇంపార్టెంట్ పనిలో బిజీగా ఉన్నాం, అలా వెళ్ళి కూర్చోండి, కంప్లైంట్ తర్వాత తీసుకుంటాం. సార్ వెళ్ళండి. రాజు గారు చెప్పండి. వెళ్ళండమ్మా, వెళ్ళి కూర్చోండి. పద. సార్ ఇది ఒకసారి చూడండి. ఇది కాదయ్యా. సార్ ఇది మాధవ్ గారు. సార్ సార్ ఎవరు వాళ్ళు? కేసేంటి? అది సార్ కేసు, నేను ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కోసం వెతుకుతున్నాను సార్. వాళ్ళు ఇంకా వివరాలేమీ అడగలేదు సార్. ఆ రిపోర్ట్స్ ఎప్పుడు పంపించేశానయ్యా. కనీసం వాళ్ళ కేసు ఏంటో కూడా కనుక్కోకుండా కూర్చోబెట్టడం ఏంటి? ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటే ఎలా చెప్పండి? వాళ్ళని రమ్మని చెప్పండి. ఎస్ సార్. సార్ ఎస్ఐ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు, వెళ్ళండి. నమస్కారం సార్. కూర్చోండి. నువ్వు వెళ్ళి కూర్చో. చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? సార్ నా పేరు సుమిత్ర, మా ఆయన శ్రీనివాస్. మాకు 10 ఏళ్ల నుంచి పిల్లలు లేరు సార్. అందరూ గొప్పగా చెప్తుంటే విని ఒక హాస్పిటల్కి వెళ్ళాం. ట్రీట్మెంట్ చేయించుకున్నాక అంతా సవ్యంగానే జరిగింది. బిడ్డ పుట్టబోతుందని ఎన్నో కలలు కన్నాం సార్. ఎంతో డబ్బు ఖర్చు చేశాం. తీరా డెలివరీ అయ్యాక పుట్టిన బిడ్డ పురిట్లోనే చనిపోయాడు అని చెప్పారు సార్. కానీ తర్వాత వాళ్ళు అబద్ధం చెప్పారని తెలిసింది. అబద్ధం చెప్పారా? అవును సార్, మా బిడ్డ చనిపోలేదు. ఆ విషయం మాకు తెలియకుండా చేసి నా బిడ్డ పురిట్లోనే చనిపోయిందని కట్టుకథ చెప్పారు. ఈ విషయం తెలిసి మేం వాళ్ళని నిలదీసేసరికి మమ్మల్ని సెక్యూరిటీతో బయట గెంటించేశారు. మీ బిడ్డని మార్చేశారని, వేరే ఎవరికో ఇచ్చేశారని మీకెలా తెలిసింది? ఉత్తరంలో రాసుంది సార్. ఉత్తరమా? ఏంటో ఉత్తరం? ఆ ఉత్తరంలో నా బిడ్డ చనిపోలేదని, నా బిడ్డని హాస్పిటల్ వాళ్ళే మార్చేశారని అందులో రాసుంది. ఏది ఆ ఉత్తరం ఇలా ఇవ్వండి. ఆ ఉత్తరం ఎక్కడో పోయింది సార్. లేదు. ఆ ఉత్తరం ఎవరు రాశారో తెలుసా? తెలియదు సార్. ఉత్తరం అంటున్నారు, ఇప్పుడు అది లేదంటున్నారు. ఎవరు రాశారో కూడా తెలియదు అంటున్నారు. ఏ ఆధారం లేకుండా మీరు చెప్పేది ఎలా నమ్మాలమ్మా? వాళ్ళ హాస్పిటల్లో పనిచేసే వ్యక్తే మాకు ఈ విషయం చెప్పాడు సార్. అవును సార్, ఆ హాస్పిటల్లో వార్డ్ బాయ్ మమ్మల్ని కలిసి చెప్పాడు. అంత పెద్ద హాస్పిటల్లో ఎవరెవరో వస్తుంటారు, ఎవరెవరో వెళ్తుంటారు. ఎవరికి తెలుసు సార్? ఏమో పొరపాటు జరుగుండొచ్చేమో. అతను అలా మాట్లాడాడంటే ఏంటి సార్ అర్థం? తప్పు జరిగిందనే కదా సార్. నవమాసాలు మోసి కన్న బిడ్డ సార్. నా బిడ్డ నాకు దూరం చేశారు. ఎలాగైనా మీరే నా బిడ్డ నాకు ఇచ్చేలా చేయండి సార్. ప్రాపర్ ఎవిడెన్స్ ఏమీ లేకుండా కంప్లైంట్ ఎలా తీసుకోవాలమ్మా? మీరే అలా అంటే మేమెక్కడికి వెళ్ళాలి సార్? ఆ బిడ్డ నా బిడ్డ సార్. నన్ను నమ్మండి సార్. సార్ మీరే ఎలాగైనా మాకు న్యాయం చేయాలి సార్. సరేమ్మా, మీరు బాధపడకండి. ముందు ఒక కంప్లైంట్ అయితే రాసివ్వండి, ఎంక్వైరీ చేద్దాం. మాధవ్ గారు. సార్ ఆ కంప్లైంట్ పేపర్ తీసుకురండి. ఓకే సార్. సార్ వాళ్ళకివ్వండి. సార్ ఇంతకీ ఆ హాస్పిటల్ పేరేంటమ్మా? అమ్మ ఫర్టిలిటీ సెంటర్ సార్.
అమ్మ ఫెర్టిలిటీ సెంటర్. ఈ హాస్పిటల్ పేరు ఎక్కడో విన్నట్టుందే. అంకుల్ కి బెస్ట్ డాక్టర్ గానే కాదు, బెస్ట్ డైరెక్టర్ ఆఫ్ ది ఫెర్టిలిటీ హాస్పిటల్స్ గా కూడా అవార్డు వచ్చింది. అమ్మ ఫెర్టిలిటీ సెంటర్ హాస్పిటల్ రన్ చేసేది అదే సార్, డాక్టర్ కృష్ణప్రసాద్ అనే ఒక దుర్మార్గుడు ఉన్నాడు కదా, వాడిదే ఆ హాస్పిటల్. నాకు అన్యాయం చేసింది ఆ నీచుడే. సార్ త్వరగా మా బిడ్డ మాకు దక్కేలా చేయండి సార్. వస్తాం సార్. డాక్టర్ కృష్ణప్రసాద్ గారి గురించి తాతయ్య చాలా గొప్పగా చెప్పారు. మరి వీళ్ళేంటి ఇలా మాట్లాడుతూ కంప్లైంట్ ఇచ్చి వెళ్ళారు? చెప్పండి అమ్మా, ఏంటి మీ సమస్య? నాకు నా భర్తతో విడాకులు కావాలి మేడం. డాక్టర్ కృష్ణప్రసాద్ గారు దేవుళ్ళ లాంటి వ్యక్తి సార్. ఇక పిల్లలే కలగరన్న మాకు పండంటి బిడ్డ కలిగేలా చేశారు. మామ్, నో